ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా 2 సార్లు నగరి కాన్స్టిట్యున్సీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో కూడా సెకండ్ టైం బైఫర్కేషన్ లో ఆమెకు మంత్రి పదవి దక్కడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగరి కాన్స్టిట్యున్సీలో రోజాకు చెక్ పెట్టనున్నట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆమెకు 2024 ఎన్నికల్లోనే టికెట్ రాదు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా ఆమెకు టికెట్ రాకుండా చేసినటువంటి పెద్దిరెడ్డి చివరకు ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి ఆమె టికెట్ సాధించుకోవడంతో కూడా 2024 ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి అక్కడ పోటీ చేయడం జరిగింది. గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు అయినటువంటి గాలి భానుప్రకాష్ చేతిలో కూడా ఆమె ఓటమి చవిచూడటం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత రిలాక్స్ అయ్యి కూడా ఆమె ఓటమి తర్వాత కూడా రాజకీయాల్లో విమర్శలు చేయకుండా కొంత గ్యాప్ తీసుకున్న నేపథ్యంలో అందరూ కూడా ఆమె ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి ఆర్కే రోజా ఈ మధ్యకాలంలో కూడా తక్కువ విమర్శలు చేయటం, కొంత డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని కూడా ఆమె మీద టాక్ అయితే వినిపించింది. పెద్దిరెడ్డి ఈ లోపు ఒక బృహత్కరమైన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ముద్దుకృష్ణమనాయుడు గారి చిన్న కుమారుడైనటువంటి గాలి జగదీష్ ను అక్కడ నగరి కాన్స్టిట్యున్సీలో వైసీపీలోకి చేర్చేందుకు కూడా ఆయన తెరవెనుక ప్రయత్నాలు జరిగినాయి. అయితే మనం దాని మీద వీడియో కూడా చేయడం జరిగింది. మరో 2 రోజుల్లో జగదీష్ గారు వైసీపీలో చేరే క్రమంలో కూడా రోజా గట్టిగా కూడా దాన్ని ప్రతిఘటించటం, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూడా వైసీపీలో ఉన్న యాక్టివ్గా ఉన్న లీడర్స్ తోటి అదేవిధంగా అధిష్టానంతో కూడా ఆమె గట్టిగా కూడా ప్రతిఘటించి గట్టిగా మాట్లాడటంతో కూడా జగదీష్ చేరికను కొన్ని రోజులు తాత్కాలికంగా మాత్రమే ఆపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రోజా కలిసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మళ్ళీ పెద్దిరెడ్డి గారు జోక్యం చేసుకుని జగదీష్ మళ్ళీ వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కూడా ఆయన తెరవెనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మంత్రిగా రోజా చేసిన టైంలో సహచార మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రోజా మధ్య కూడా అప్పట్లో ఒకరి మీద ఒకరు ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి సందర్భాలు అయితే మనం రాష్ట్ర రాజకీయాల్లో చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నగరి కాన్స్టిట్యున్సీలో రోజాకు చెక్కు పెట్టి అక్కడ ముద్దుకృష్ణమనాయుడు గారి కుమారుడిని తీసుకొచ్చేందుకు కూడా పెద్దిరెడ్డి తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండటం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అయితే వారిద్దరు కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందినా కూడా మరి జగదీష్ వైపు పెద్దిరెడ్డి చూడటం, అక్కడ అధిష్టానం వైపు నుంచి కూడా కొన్ని సానుకూల సంకేతాలు రావడంతో కూడా రాబోయే రోజుల్లో రోజాకు చెక్కుపడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అధిష్టానం అయితే రేపు బైఫర్కేషన్ లో నియోజకవర్గాల పునర్విభజన టైంలో కూడా మనకి పట్టున్నటువంటి కాన్స్టిట్యున్సీలో రోజాను నియమిస్తాము అని చెప్పి ఆమెకు సర్ది చెప్పినప్పటికీ కూడా ఆమె వినటం లేదని తెర వెనుకైతే టాక్ అయితే వినిపిస్తుంది. మరి నగరి కాన్స్టిట్యున్సీలో రోజా ఉంటుందా, రోజాకు చెక్ పెట్టి కొత్త లీడర్ అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా వస్తారా అనేది కూడా కొన్ని రోజుల్లో మార్పులు జరగనున్నాయి.